నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పుల్జాల గ్రామంలో కేఎల్ఐ కాల్వ పనులను మధ్యలో నిలిపివేయడంతో గండిపడి పంట పొలాలు నీట మునిగాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి పెద్ద మొత్తంలో వరద నీరు రావడంతో కేఎల్ఐ కాల్వ నిండు కుండలా మారింది. దాంతో ఒక్కసారిగా గండిపడడంతో పక్కనే ఉన్న వరి, పత్తి పంటలు నీట మునిగాయి. నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కాల్వకు పడిన గండిని మూసే ప్రయత్నం చేయాలని రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. పుల్జాల గ్రామం అది అచ్చంపేట మండలము, నాగర్ కర్నూలు డిస్టిక్. మా గ్రామంలో కాలువ మధ్యలో పనులు పూర్తి కాకుండా ఆపినందుకు వాటర్ నిల్వ ఉండి గండిపడి చేనంత ఖరాబ్ అయింది, వాటర్ వచ్చేసింది. దీన్ని గమనించి ప్రభుత్వం ఏమైనా తగిన చర్యలు తీసుకొని ఈ మమ్మల్ని ఆదుకొని ఈ కాలువ పనులు పూర్తి చేసి అందరికీ సమంగా ఎటువంటి నష్టం లేకుండా రైతులను ఆదుకోవాల్సి. పుల్జాల గ్రామం అచ్చంపేట మండలం కాలువ ముందరికి తీయక గండిపడి మా పొలాలన్నీ విని వర్షం ఖరాబ్ అయింది. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అని కాలువ పూర్తి చేస్తే మా పొలాలు నష్టం కాకుండా మంచిగా జాగ్రత్త ఉంటాయి. చేరువ తీసుకొని చేయాలి సార్. ఈ నిండు కుండలా మారి ఈ వర్షాలకు, అధిక వర్షాలకు గండిపడి ఎన్నో పొలాలు మొత్తం నష్టపోవడం జరిగింది. నేను కానీ మా కింది రైతులు కానీ మీరు ఎన్నో చూస్తున్నారు, చాలా నష్టపోవడం జరిగింది. గుర్తించి గత 2 రోజులు